నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. విష జ్వరాలపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్న కుమార్ దీపక్. గుడిపేటలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే. కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ప్రేమ్ సాగర్ రావు. చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో హెల్త్ క్యాంప్. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే. అట్టహాసంగా ప్రారంభమైన సింగరేణి వార్షిక క్రీడలు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఇన్ఛార్జ్ జిఎం శ్రీనివాస్. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడి. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను ఆయన పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన వైద్యులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పరిసరాలను పరిశీలించారు. డెంగ్యూ జ్వరాలు విజృంభణపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. వైద్యులు చేస్తున్న చికిత్సపై కలెక్టర్ వాకబు చేశారు. ఆసుపత్రిలో అపరిశుభ్రతపై నిర్లక్ష్యం వ్యవహరించవద్దని ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. సూపరింటెండెంట్ కమిటీ చెన్నూరు. సో ఈ మధ్యకాలంలో మనకు వాతావరణం రైనీ సీజన్ కాబట్టి కొద్దిగా ఈ మధ్యకాలంలో ఫీవర్ కేసెస్ హాస్పిటల్కి ఎక్కువ రావడం జరుగుతున్నది. సో మన హాస్పిటల్కి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి వెళ్ళారు. తర్వాత హాస్పిటల్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేసేసి వెళ్ళారు. సో మేము ఎవరైనా పేషెంట్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా టెస్టులు అన్నీ చేసేసి వాళ్ళకు ఆ మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చేసి పంపిస్తున్నాము. అవసరమైతే టీఎఫ్ కూడా శాంపుల్స్ పంపించేసి వాళ్ళకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్స్ కూడా ఇచ్చేస్తున్నాము. సో మనకు ఈ నెల లోపల ఇప్పటివరకు 6 డెంగ్యూ కేసులు పాజిటివ్ వచ్చినాయి. సో ఈ నెలలో తర్వాత మనకు అన్నీ కూడా వైరల్ ఫీవర్సే ఉన్నాయి. ఎక్కువగా కాంప్లికేటెడ్ ఏ కేసు కూడా కాంప్లికేటెడ్ కాలేదు. ఇంతకుముందు కాంప్లికేటెడ్ డెంగ్యూ ఉన్నాయి కానీ ఇప్పుడు కాంప్లికేటెడ్ డెంగ్యూ ఏం లేవు. అవి కూడా మామూలు ప్లేటెట్స్ 50,000, 40,000, 60,000, 80,000 ఉండి వాళ్ళు కూడా ఒక 3-4 డేస్ లోపల. మరోవైపు చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే గడ్డం వివేక్ సందర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఆయన వైద్య అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సందర్శించారు. గత కొన్ని రోజులుగా కొల్లూరు గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ్రామంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలు విజృంభించకుండా రోగులకు చికిత్స అందించారు. డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వివేక్ అధికారులను ఆదేశించారు.
కాగా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుబేర్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించగా కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుబేర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సందర్శించారు. నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులను పనులను సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలో నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సందర్శించారు. హాజీపూర్ మండలంలోని గుడిపేటలో నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజీ ఎమ్మెల్యే సందర్శించి మార్చి నెలాఖరు వరకు మెడికల్ కాలేజీ హాస్టల్ భవన నిర్మాణం పూర్తి కావాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. అంతకుముందు దొనబండలో 33 kV విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులను రాజులు చేసే కార్యక్రమాన్ని చర్యలు తీసుకుంటున్నామట్లు తెలిపారు. దీనిలో భాగంగా దళారీ వ్యవస్థ లేకుండానే రైతులకు ధాన్యాన్ని అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లు ఏర్పాటు, 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోధుమలు నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఇది మార్చికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికి మొత్తం ఇక్కడికి స్టూడెంట్స్ ఇంకా స్టాఫ్ అంతా షిఫ్ట్ అవుతుంది. కాలేజీ సంబంధించి వెళ్ళినాయి నిలవాలి అన్ని ఒకసారి నీకు ఇక్కడ కూడా ఒక 15,000 టన్నులకు గోడౌన్ ఫార్మర్స్ కోసం రైస్ ఐకేపీ వాళ్ళు ద్వారా మొత్తం 6 రైస్ మిల్లు పెడతాను. హాజీపూర్ మండలికి ఒకటి, లక్ష్మీపేట మండలికి 2, దండపల్లి మండలికి 3. దండపల్లి మండలం 15,000 టన్నుల గోడౌన్లో, లక్ష్మీపేటలో 10,000, ఇక్కడ 40,000 టన్నులు, ఇక్కడ ఆల్రెడీ 12,000 టన్నులు. సో దీంతో మన కాలసీమలో పండిన పంటకు ఇక్కడనే కూడా ఇంకా మిగిలిపోతుంది. రైతులు ఎవరి మీద అదే రైస్ మిల్లుల మీద ఆధారపడేది లేదు, గోడాల మీద ఆధారపడేది. దాన్ని వేరే మెకానిజం ఉంటుంది. గోడాలకు ధర లేకపోతే స్టాక్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ చేసి బ్యాంకు వాళ్ళతో ట్రాక్ చేసి క్రాప్ దాని వాల్యూ మీద 30%, 40% ఇమీడియట్ డబ్బులు ఇస్తే వాళ్ళకి అవసరాలంటే తీసుకుంటారు. ధర వచ్చిన ఏమీ దళారీ వ్యవస్థ, ఎందుకంటే రైతుల కన్నా ప్రజలు అలాగే పోతారు. పండించి పండుగ వాళ్ళకి ఆలోచించారు. ఒక్క ఫ్రంట్ అన్ని ఫ్రంట్లు చేస్తున్నాయి రైతులకు. ఒక్క వ్యవసాయం చేస్తే కాదు, వ్యవసాయంతో పాటు డైరీ, పోల్ట్రీ, ఫిషర్ మీద కానీ ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ వస్తుంది. 100 కోట్ల ప్రపోజల్ ఆల్రెడీ 20 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ 40 కోట్లు ఫస్ట్ ఫేజ్. ఇంకోటి మొరల్ స్పెషల్ ఫండ్ చేస్తుంది. దానికి 15 కోట్లు, ఈ సంవత్సరం 5 కోట్లు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని శ్రీరాంపూర్ ఇన్ఛార్జ్ జీఎం టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో WPSGA వార్షిక క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఇన్ఛార్జ్ జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని, రోజువారీగా క్రీడలో సాధన చేస్తే తాము చేసే పనిలో చురుకుదనం కలుగుతుందన్నారు. యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏరియాల ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు ఏరియా స్థాయిలో తమ ప్రతిభ కనబర్చి కంపెనీ లెవెల్ కోల్ ఇండియా పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభతో సింగరేణికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. వాలీబాల్ పోటీలో RK7 గ్రూప్ విజయం సాధించగా శ్రీరాంపూర్ గ్రూప్స్ రన్నర్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓడి జీఎం సత్యనారాయణ, AITC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, DGM పర్సనల్ అరవిందరావు, WPSGA గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, వాలీబాల్ కెప్టెన్ బొంగోని చిన్నన్న, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లెఫ్ట్ అవుట్ ఆడతారు. ఫుట్బాల్లో మిడ్ఫీల్డ్ అట్లా మేము ఆడిన రోజులు ఉన్నాయి. మంచి ప్లేయర్స్ అవన్నీ ఆ రోజులు గుర్తు చేసుకుంటాయి. అవన్నీ చాలా చక్కగా అనిపిస్తుంది. ఇప్పుడు శరీరం సహకరించదు, అందరూ 59 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి. సో ఇప్పటికీ నేను కోరుకునేది ఏంటంటే ఆ క్రీడా స్ఫూర్తి పోయింది. ఇప్పుడు మీరందరూ పిల్లలందరూ ఇవాళ రేపు ఏంటి ప్రతి ఒక్కరు నెట్ఫ్లిక్స్ అందరూ ప్రైమ్ ఇవి చూడడంతోనే సరిపోతుంది. అసలు మానసిక ఉల్లాసం మర్చిపోయారు, క్రీడలు మర్చిపోయారు. స్కూల్లో క్రీడలు లేవు. ఇంత మంచి స్టేడియం ఉంది సింగరేణి స్కూల్లో. యాదగిరి గారు ఎంతో కష్టపడి మంచి స్టేడియం తయారు చేశారు, కానీ ఎవరు వినియోగించుకుంటున్నారు? ఇంత చుట్టీలు ఉన్నాయి, చాలా తక్కువ మంది. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు తిరిగేవానే 2-3 సార్లు వాకింగ్ చేశాను. చాలా తక్కువ మంది వస్తున్నారు. స్పోర్ట్స్ చాలా తక్కువ మంది ప్లే చేసుకుంటున్నారు. సో ఈ రోజు నేను కోరుకునేదంటే మీ దృష్టిలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు, మీరందరూ మీ ఫ్రెండ్స్ను మీ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి క్రీడల వైపు. ఈ ఎప్పుడు టీవీతో మనకు వచ్చేది లేదంతా వెబైసిటీ తప్ప మనకి వచ్చేది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి క్రీడలు ఆడితే మనకి ఇందాక చెప్పారు చంద్రశేఖర్ గారు, ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే సంతోషం, ఏదైనా సంతోషకరమైన యాక్టివిటీ ఏది చేసినా ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి తద్వారా మన శరీరం ఉత్తేజపడి మంచి ఆరోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. సో నేను ఇప్పుడు కోరేది ఏంటంటే మీరు చాలామంది ఇంకా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ స్టేడియం వేరేలా కలకాలం ఎప్పుడు పూర్తి. శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణిలోనే పెద్ద డివిజన్. అదేవిధంగా శ్రీరాంపూర్ డివిజన్లోనే యువకులు ఎక్కువ మంది ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన కార్మికులందరూ శ్రీరాంపూర్ డివిజన్లోనే ఉన్నారు. ఈ సింగరేణిలో రేపటి నుంచి జరిగే ఈ క్రీడల్లో ఏదైనా సరే, ఏ గేమ్లో అయినా సరే మొట్టమొదటి స్థానం శ్రీరాంపూర్ డివిజన్ వచ్చేటట్టుగా మీరందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా యూనియన్ పరంగా మేము కూడా పూర్తిగా మీ క్రీడాకారులకు సహకరిస్తాం. ఎటువంటి పైరవీలకి తావు లేకుండా ఎవరైతే యాక్చువల్గా గేమ్ ఆడతారో వాళ్ళనే ప్రోత్సహించేటట్టుగా మేము చూస్తాం. మీరు కూడా నిస్వార్థంగా ఆడి మన శ్రీరాంపూర్ డివిజన్ మొత్తం త్రూఅవుట్ సింగరేణిలో మంచి పేరు తీసుకురావాలి. దాంతోపాటుగా కోల్ ఇండియా స్థాయిలో కానీ పబ్లిక్ సెక్టర్స్లో జరిగే వాటిలో కానీ వేటిలో అయినా శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించిన క్రీడాకారులు ముందు వరుసలో ఉండేటట్టుగా మీరు మంచి పేరు తీసుకొస్తారని, ఏదన్నా ఇక్కడ మీకు క్రీడలకు సంబంధించిన విషయాలకి యాజమాన్యంతో మాట్లాడటానికి వాళ్ళు పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. ఆ సమస్యను మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఈ విషయాలు ఏదైనా అవకతవకలు జరిగినా సరే మా దృష్టికి తీసుకొచ్చి దాని ద్వారా మేము జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే కార్పొరేట్ స్థాయి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటిని సరిచేయడానికి నిస్వార్థంగా అవినీతి రహితంగా ఈ క్రీడలు జరగడానికి మేము శాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆర్కే7 మైన్లో కొత్తగా జే తిరుపతి గారు మేనేజర్గా రావడం జరిగింది. వారిని మా మున్నూరు కాపు కమ్యూనిటీ తరఫున పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారికి శాల్వా మెమంటోతో స్వాగతం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు రవీందర్ సార్ గారు, రమేష్ సార్ గారు, జగదీష్ సార్ గారు, చంద్రశేఖర్ ముఖరం గారు, నాగరాజు గారు, ఇట్లా అనేక మంది మా యువ కార్మికులు, యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మరియు ఇటువంటి ఈ కార్యక్రమాలని ముందు ఇంకా ఎన్నో చేద్దామనే ఉత్సాహంతో అందరూ ఉన్నారు. మరియు మున్నూరు కాపు సంఘ డెవలప్మెంట్ కోసం ఆర్కే7 మైన్ తరఫున మేము అందరం ముందుకు రావడం జరుగుతుంది. అంటే మా దాంట్లో కూడా లేని కార్మికులు, కొంచెం బీద, కొంచెం డ్యూటీ చేయని వాళ్ళు, అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక సాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మరియు ఏ ఇతర కార్యక్రమాలకైనా మున్నూరు కాపు సంఘం తరఫున ఆర్కే7 సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ, నా తోటి కార్మికులందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాను.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పార్టీ నాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు. కవితపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చివరికి న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కవితను అక్రమంగా జైలులో పెట్టారని, రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. బెయిల్ రావడం జరిగింది. ఈ బెయిల్ వచ్చిన సందర్భంలో బీజేపీ ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు ఏ రకంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా తప్పట్టారంటే బీజేపీ వాళ్ళకి ఎంత ద్వేషం ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందరో బీజేపీ నాయకులు ఎన్నో స్కాములు ఉన్నప్పటికీ ఇంతవరకు 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనలో ఒక్క బీజేపీ వారిని కూడా మరి ఎన్నో కేసులు ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే వారి పార్టీకి ఒక న్యాయం, మరొక పార్టీకి మరొక న్యాయమా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు బాగా తెలివంతులు. ఏ ప్రభుత్వం అయితే కక్షగట్టి పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలనో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా భవిష్యత్తులో గుణపాఠం చెప్తారు. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా మాటి మాటికి మరి కేంద్రానికి ఒక దిక్కు బీజేపీకి సహకరిస్తూ ఆమె మీద శిక్ష పడే దిశగా వారి ప్రయత్నంలో ఏమాత్రం కూడా మరి వెనకాంచి లేదు కాంగ్రెస్ పార్టీది. ఒక దిక్కు బీజేపీ కాంగ్రెస్ ఎన్ని తతంగాలు చేసినా నిర్దోషిగా ఇవాళ బెయిల్ ఇచ్చారు. నిర్దోషిగా బయటకు వస్తుంది, నిజం గెలుస్తుంది. ఆ నిజమే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు తెలంగాణ ఏ రకంగా ఉండే ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా 10 సంవత్సరాలు పాలన జాగాది. మరి ఇప్పుడు మళ్ళీ కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్న సందర్భంలో కవితకి అలా బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. మహిళా లోకానికి డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కవిత గారికి స్వాగతం, సుస్వాగతం. మంత్రాల ఏదైతే మా నాయకులు, పార్టీ అధ్యక్షులు, కౌన్సిల్ ఇతర నాయకులందరూ వచ్చి ఈ సమరంలో పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు. చెన్నూరు సమీపంలోని 63వ జాతీయ రహదారి మార్గంలో గల బతుకమ్మ వాగు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని 63వ జాతీయ రహదారి మార్గంలో బతుకమ్మ వాగు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. శాశ్వత పనులు చేపట్టడంపై దృష్టి సారించకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగే ఈ జాతీయ రహదారిపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి ఆటంకాలు లేని ప్రయాణం సాగేలా బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డుకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు నేషనల్ హైవే 63 నెంబర్ మీద చెన్నూరు మండలంలో ఉన్నటువంటి అక్కెపల్లి వాగు దగ్గర ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ గారు భారీగా నిధులు కేటాయించి ₹1 కోటి వరకు నిధులు కేటాయించి దీనికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కానీ గుత్తేదారులు, కాంట్రాక్టులు తూతు మంత్రంగా ఈ రోడ్ను మరమ్మతులు చేపట్టడంతో ఇప్పుడు తిరిగి ఆ రోడ్డు ఖరాబ్ అయింది. మళ్ళీ వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కానీ ఈ రోడ్డును కొంచెం బాగుపరిచి మరమ్మతులు చేపట్టి దీన్ని మళ్ళీ సరిగ్గా రోడ్డు వేసి వాహనదారులకు కొంచెం సుఖవంతమైన ప్రయాణం కలిగేలా చేయాలని
కోరుకుంటున్నాను. శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గని మేనేజర్ తిరుపతి ఎస్ఓ జగదీష్లను మున్నూరు కాపు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. RK7 గని మున్నూరు కాపు ఇన్ఛార్జ్ రౌతు సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మేనేజర్ ఎస్ఓలను శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ తామంతా అధికారులకు సహకరిస్తూ గని నిర్దేశిత లక్ష్య సాధన కోసం అందరం సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో RK7 గని మున్నూరు కాపు ఇన్ఛార్జ్ రౌతు సత్యనారాయణ, అండర్ మేనేజర్ కొత్తపల్లి రవీందర్, ఇంజనీర్ తోట రమేష్, మున్నూరు కాపు సంఘం సభ్యులు నాగరాజు, చంద్రశేఖర్, శ్రీనివాస్, చిలుకల జగదీష్, పాదం శ్రీనివాస్, శ్రీకాంత్, ఆడెపు మధుకర్, మహేష్, శ్రావణ్, శ్రీధర్, మల్లేష్, నరేందర్, కుర్రాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు RK7 మైన్లో కొత్తగా జే తిరుపతి గారు మేనేజర్గా రావడం జరిగింది. వారిని మా మున్నూరు కాపు కమ్యూనిటీ తరఫున పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారికి శాల్వా మెమంటోతో స్వాగతం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు రవీందర్ సార్ గారు, రమేష్ సార్ గారు, జగదీష్ సార్ గారు, చంద్రశేఖర్ ముఖరం గారు, నాగరాజు గారు, ఇట్లా అనేక మంది మా యువ కార్మికులు, యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మరియు ఇటువంటి ఈ కార్యక్రమాలని ముందు ముందు ఇంకా ఎన్నో చేద్దామనే ఉత్సాహంతో అందరూ ఉన్నారు. మరియు మున్నూరు కాపు సంఘ డెవలప్మెంట్ కోసం RK7 మైన్ తరఫున మేమందరం ముందుకు రావడం జరుగుతుంది. అంటే మా దాంట్లో కూడా లేని కార్మికులు, కొంచెం బీద, కొంచెం డ్యూటీ చేయని వాళ్ళు, అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక సాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మరియు ఏ ఇతర కార్యక్రమాలకైనా మున్నూరు కాపు సంఘం తరఫున RK7 సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ, నా తోటి కార్మికులందరికీ నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 40వ వార్షికోత్సవ సమావేశాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లతో పాటు ముఖ్య అతిథిగా జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి పాల్గొని మాట్లాడారు. యూనివర్సల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ RBI నిబంధనలకు అనుగుణంగా తమ లావాదేవీలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందని అన్నారు. DCCO సంజీవరెడ్డి తెలిపారు. చిరు వ్యాపారులు, సీనియర్ సిటిజన్లకు కూడా ఈ బ్యాంకు ద్వారా సేవలు పొందవచ్చని, డిపాజిట్ చేసిన సొమ్ముకు RBI పూర్తి గ్యారంటీని ఇస్తుందని తెలిపారు. మంచిర్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఇక్కడ పట్టణ ప్రజలకు సేవలు అందిస్తుంది. దాదాపు ఓన్ బ్రాంచ్ కాకుండా ఇంకా 2 బ్రాంచ్లు అదనంగా ఉన్నాయి. ఇవాళ RBI నామ్స్కి అనుగుణంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకార చట్టాన్ని అనుసరించి బ్యాంక్ చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మంచిర్యాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని చక్కటి సర్వీసెస్ బ్యాంకింగ్ రంగంలో ఇవ్వాలని చెప్పి ఇలా యూనివర్సల్ అర్బన్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో మరింత విస్తరించాలని చెప్పి ఇంకా పెద్దపల్లి కానీ, బయట జిల్లాల్లో గోదావరికి కానీ బ్రాంచ్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూపాలపల్లి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. RBI నామ్స్కి అనుగుణంగా, అదేవిధంగా వాళ్ళ రికవరీ విషయానికి వస్తే RBI నామ్స్కు లోబడి 2% నాన్ పర్ఫార్మింగ్ తోటి పనిచేస్తుంది. ఇవాళ ఓన్ ఫండ్స్తోని ముఖ్యంగా ఈ బ్యాంక్ డెవలప్ చేయడానికి గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అదేవిధంగా సభ్యులు అడిగే విధంగా ఎంత కావాలంటే అంత లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని, ఇదే కాకుండా అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీస్ సేవలను ఉపయోగించుకొని మన యూనివర్సల్ అర్బన్ బ్యాంకును భవిష్యత్తులో మంచిగా విస్తరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆ విషయంలో ప్రభుత్వం తరఫున, సహకార శాఖ తరఫున ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తాం. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 40వ వార్షిక సమావేశం ఇచ్చేసిన సభ్యులందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం 10 సంవత్సరం 6 సంవత్సరాలు ఒకసారి 6 మంత్స్ వరకు పెడుతుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంజయ్ రెడ్డి పెట్టడం జరిగింది. మా బ్యాంక్ డైరెక్టర్స్ అందరూ ఎంతో శ్రమించి ఈ సంవత్సరము బ్యాంక్ డెవలప్మెంట్లో 15 lakhs ప్రాఫిట్ చూపడం జరిగింది. గత సంవత్సరం కన్నా అన్ని రకాల సేవలు అందిస్తూ మంచిర్యాలలో చిన్న వ్యాపారస్తులకు మేము, అంటే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారికి 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇస్తూ మేమే వాటి కలెక్షన్ చేయడం జరుగుతుంది. అదే వారు ఫైనాన్స్కి ఇస్తే దానిలో 10% ముందే కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విషయం కాకుండా కోఆపరేటివ్ బేస్ మీద మేము ముందుకు వచ్చి ప్రతి వెండాన్ని సెలెక్ట్ చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా 2 lakhs వాళ్ళకి మినిమంగా
అప్లై చేస్తూ వారు బిజినెస్ డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది లోన్ ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరగబోయే ముందు కార్యాలయంలో కూడా మా బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తూ సీనియర్ సిటిజన్స్ కూడా మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఇస్తాం కంపేర్ టు అదర్ బ్యాంక్ చేస్తే. అలాగే కాకుండా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఆర్థికంగా కాకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు శాలరీస్ అంటే పెన్షన్ అమౌంట్ తీసుకుని కూడా మేము లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఆరోగ్య రకంగా ఇంట్లోంచి రాని పక్షంలో మా బ్యాంక్ ఎంప్లాయీ మరి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సేవలు అందిస్తున్నాం మా CEO గారికి. అలాగే స్టాఫ్ ముఖ్యంగా ఏ టైం మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మా బ్యాంక్ ఓపెన్ ఉంటుంది. కంపెనీ సర్వీసులు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించి మా బ్యాంకులో డిపాజిట్ చేయండి. మీరు ప్రతి డిపాజిట్కి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రతి డిపాజిట్కి సెక్యూరిటీ ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, మంచిర్యాల ఓన్ బిల్డింగ్ ఉంది మాది. ప్రాపర్టీ వైజ్గా మీకు ప్రాబ్లం లేదు. దయచేసి మీ అందరూ బ్యాంక్ డెవలప్మెంట్ సహకరించండి. యూనివర్సల్ బ్యాంక్ని ప్రగతి నడిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కొమరంభీం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు బోనాలతో ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బోనాలతో ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షణ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారని గత 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఉద్యోగ భద్రతను కానీ రెగ్యులరైజేషన్కి కానీ నోచుకోలేకపోతున్నాము. ఈ రెగ్యులరైజేషన్ చేయడానికి అన్ని రకాల అర్హతలను మేము కలిగి ఉన్నాము. రోస్టర్లో మెరిట్ ద్వారానే మేము సెలెక్ట్ అయినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెగ్యులరైజేషన్కి కానీ ఉద్యోగ భద్రతకి కానీ నోచుకోలేదు. ఇదే విధంగా సెంట్రల్ స్కీమ్లో అపాయింట్మెంట్ అయినప్పటికీ పక్క రాష్ట్రాలలో వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. కానీ మమ్మల్ని మాత్రం రెగ్యులర్ చేయడానికి నానా సాకులు చెప్తుంది మా ప్రభుత్వం. సెంట్రల్ అంటారు, స్టేట్ అంటారు, అక్కడ అడిగితే ఇక్కడ అంటారు, ఇక్కడ అడిగితే అక్కడ అంటారు. కానీ ఇది వరకు మాత్రం మా ఊసు ఎక్కడా కూడా లేదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇక్కడ 61 సంవత్సరాల నుండి రిటైర్ అయిన వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఏమీ చెప్పకుండా కూడా రిటైర్ చేశారండి. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ జీవితం అంతా కూడా దారపోసి చిన్న పిల్లలకు, అనాథ పిల్లలకు, ఎంతో మంది డ్రాప్అవుట్లకు వండి పెట్టారు. అట్లాంటి వాళ్లకు ఎటువంటి కనీసం ముందు ఒక నెల ముందు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేయడం జరిగింది. ఇది న్యాయమా అని చెప్పి నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నానండి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. అటువంటి వారికి ముందస్తుగా చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇప్పించి తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్ చేయకుండా ఉండకుండా కనీసం 5 లక్షల బెనిఫిట్ పారితోషికానైనా ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని వింగ్లలో కేజీబీవీలలో తీసుకుంటే కేర్ టేకర్ని నియమించాలని చెప్పి నేను కోరుతున్నాను. నైట్ డ్యూటీలలో, డే డ్యూటీ, హాలిడే డ్యూటీలు మాకు వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండండి. ఒక్కొక్కరు ఈ స్ట్రెస్ని భరించలేక రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. మా బతుకులకు గ్యారంటీ ఎవరు? మా బతుకులకు భరోసా ఎవరు? కనీసం మాకు ఎటువంటి భద్రత కూడా లేకుండా పోయింది. కొంచెం దీని నుంచి మాకు ఉపశమనం ఇస్తూ ఒక కేర్ టేకర్ని నియమించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి. మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పారితోషికాన్ని ఇప్పించాలి. మాకు ఒక కేర్ టేకర్ని నియమించాలి. మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను కల్పించాలి. అదేవిధంగా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల, మహిళా ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా క్యాజువల్ లీవ్స్ని మంజూరు చేయాలి అని చెప్పి సమగ్ర శిక్ష తెలంగాణ కొమరంభీం డిస్టిక్ నుంచి నేను. మంచిర్యాల పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు తిరుమలగిరి కాలనీలో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల గుండా మహిళలు కోలాటం నృత్యాలతో వెంకటేశ్వర ఆలయం వరకు వెళ్లి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 5వ వార్డులో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. టెంపుల్ వద్ద ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు ప్రజలకు, మరి టెంపుల్ కమిటీ సభ్యులకు, మహిళా సోదరులందరూ పేరు పేరున నేను ఈరోజు వారికి శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. తిరుమలగిరి కాలనీలో కల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైష్ణవ సాంప్రదాయ ప్రకారం రోహిణీ నక్షత్రం ఈరోజు రాత్రి ఉన్నది కాబట్టి మురళీకృష్ణ పరబ్రహ్మ యొక్క కృష్ణాష్టమి అనగా జన్మాష్టమి, గోకులాష్టమి
జరుపుకుంటున్నాం. కాగా గజ్వేల్లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి ప్రధాన రహదారుల మీదుగా ఇందిరా పార్కు చౌరస్తా వరకు శోభయాత్ర నిర్వహించారు. మహిళల కోలాటం ఉట్టికొట్టే కార్యక్రమం చూపులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, అంతనూరి వినోద శివకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ అష్టమి ఆలయంలో శ్రీకృష్ణుని వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నియోజకవర్గంలోని షాబాద్కు వచ్చిన యాదయ్యను కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని శాంతింపజేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యని అడ్డుకున్నారు. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి వచ్చిన ఎమ్మెల్యే కాళ యాదయ్యను చేవెళ్లే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్కు చెందిన వర్గీయులు అడ్డుకున్నారు. చేవెళ్లే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తారు అని వారు ప్రశ్నించారు. గత 10 సంవత్సరాల నుండి షాబాద్ ప్రాంతానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకొని ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులను నామినేట్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక బాలాజీ ఆలయంలో చెప్యాల యాదగిరి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అమరుల ఎజెండాగా పార్టీ పనిచేయటకు నిర్ణయించిందని పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో స్థాపించబడిందని తెలిపారు. తెలంగాణలో విస్తరించడానికి ప్రధాన కారణం పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా విఫలమయ్యాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. సహజ సంపదనలు ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చెందారు. రాష్ట్రంలో కరువు కాటకాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని, తెలంగాణలో సామాజిక న్యాయం జరిగే విధంగా మార్చవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈరోజు మేము దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరినీ కలిసినాం. హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ ఆధ్వర్యాన మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వరుసగా మళ్ళీ అడాక్ కమిటీలు వేయటం జరుగుతుంది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పాండే గారు చెప్పినట్టుగా ఈ పార్టీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఈ అమరవీరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకుండా పోయినాయి. అవి పేదరికంగా మిగిలింది, ఆశయాలు అట్లే మిగిలిపోయినాయి, కరువు అట్లే ఉంది, ఈ వలసలు ఆగలేదు. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా విఫలమై ప్రతిపక్షాలు విఫలం కావటం, పాలకపక్షం విఫలం కావటం, ప్రజలు మళ్ళీ తిరిగి కరువులో ఇరుక్కునే సందర్భం వచ్చింది. కాబట్టి మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీల ఆధ్వర్యాన
ముఖ్యంగా తెలంగాణలో మరి దశ తొలి దశ ఆ తర్వాత ఇంకో దశ ఎన్నో దశలుగా పోరాటాలు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజల చైతన్యవంతమైనరు, మరి సంపద ఉంది తెలంగాణలో, సహజ వనరులు ఉన్నాయి, కానీ కరువు కాటకాలు అట్లే మిగిలిపోతుంది. పిల్లలు కూడా సరైన స్థితిలో బడికి వెళ్ళట్లేదు. ఇంకా చాలామంది పిల్లలు బాల కార్మికులకు మిగిలిపోయినరు, సరైన చదువు అందట్లేదు. కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేకుండా పోయినాయి, డిఎస్సీలు లేక నిరుద్యోగస్తులు అట్లే మిగిలిపోయినాయి. మహిళలకు అభద్రతాభావం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంత చైతన్యం వచ్చినా, ఎంత అవేర్నెస్ వచ్చినా, ఏం చేసినా సరైన భద్రత కల్పించలేకపోతున్నాం. పేదవాళ్ళకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఎవరికైనా. కాబట్టి మా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ తరఫుగా ఇవాళ మేము అన్ని రాష్ట్రమంతా తిరుగుతున్నాం. ఈ రాష్ట్రమంతా తిరుగుతూ ఈ పార్టీని బలోపేతం చేసి, ప్రజల్ని చైతన్యం చేసి, మరోసారి మోసపోకుండా చేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు దుబ్బాకకు రావడం జరిగింది. దుబ్బాక కాన్స్టిట్యూన్స్ యువ మోర్చా వచ్చిన మన మురళీ దేశపాండే గారు, మన అన్నలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, ఈ తెలంగాణలో అన్ని కులాలను మతాలను వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ యువ మోర్చా ఆధ్వర్యంలో మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అన్నిట్లలో స్థానిక ఎన్నికలు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా కాన్స్టిట్యూన్సీలో ఈరోజు దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థాన్ అవామ్ మోర్చా మన మురళీ దేశపాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ దుబ్బాకలో ఉన్న మిత్రులందరినీ ఒక 10-12 మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడున్న బాధలు అవన్నీ సేకరించి మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది. తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండు అనే పరిస్థితులు ఉన్నాం, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే, వచ్చినాక రాకముందుకు అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరొక దశ ఉద్యమం తెలంగాణలో రావాలి, దశ ఉద్యమం రావాలి. కాబట్టి అందరూ మనకు కులాలతో అత్యధికంగా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన దేశపాండే అనే ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థాన్ అవామ్ మోర్చా ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ, బడుగు బలహీన వర్గాలని అందరినీ, ఎవరికైతే అమరవీరుల కుటుంబాలకు ఆదుకోలేదు, 1200 మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే 400 మంది కుటుంబాలకే పొందింది. అట్లా నిరుద్యోగులు, విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరికీ లాభాలు చేకూర్చాలని హిందుస్థాన్ అవామ్ మోర్చా మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చిన్న మీటింగ్ జరిగింది. మా మీటింగ్లో కూడా ఇక్కడ మిత్రులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి ఇక ముందు కూడా మన తెలంగాణలో మొత్తం హిందుస్థాన్ అవామ్ మోర్చా తిరిగి అన్ని శాఖలు ఏర్పాటు చేసి మేము అందరికీ ఇక్కడ దగాపడ్డ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్. విష జ్వరాలపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్న కుమార్ దీపక్. గుడిపేటలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే. కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ప్రేమ్ సాగర్ రావు. చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో హెల్త్ క్యాంప్. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే. అట్టహాసంగా ప్రారంభమైన సింగరేణి వార్షిక క్రీడలు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఇన్ఛార్జ్ జిఎం శ్రీనివాస్. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.